అందరికీ నమస్కారం. నేను మీ పివి సింధు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒక ఉన్నతమైన ఉద్యోగంలో కొనసాగుతున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా కృతజ్ఞతలు. గడిచిన 100 రోజుల పాలనలో రాష్ట్రంలో ఎన్నో ఆర్థిక సవాళ్లను, భారీ వరదలను, విపత్తులను ఎదుర్కొంది. అయినా కూడా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారికి ఉన్న విజన్ తో మరియు 40 years ఆఫ్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ తోనే ఇవాళ రాష్ట్ర ప్రజల ఆర్థిక సంక్షోభం నుండి, వరద విపత్తుల నుండి బయటపడడానికి అవకాశం కలుగుతుంది. ఇంతటి గొప్ప సహకారం అందించే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అటు ప్రజల తరపున, ఇటు క్రీడాకారుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఇటువంటి ప్రభుత్వం సమాజానికి, ప్రజలకు ఎంతో అవసరం. థ్యాంక్ యూ. అన్నా క్యాంటీన్లు చూసుకుంటే పొట్ట కొట్టేశారు. ఇది కూడా చెప్పొచ్చు. అన్నా క్యాంటీన్లు వచ్చేపాటికి పోయినసారి 5 రూపాయలు పెడితే రోడ్డు మీద బెగ్గర అనేవాడు కనపడేవాడు కాదు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది తీసేసేపాటికి చాలా మంది పెరిగారు. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశారు. మొన్న నేను కూడా 2 సార్లు వెళ్ళి తిన్నా. ఎంత బాగుందో అసలు. పెరుగు అయితే సూపర్ ఉండిద్ది, అంత బాగుంది. 5 రూపాయలకి రేంజ్ ఉంది, వర్తబుల్. 5 రూపాయలకి అంత బాగా పెడుతున్నారు. ఇవాళ వచ్చిన వరదల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఆయన గమనించి రేయింబాగులు మరి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ సెక్రటరియట్ గా ఏర్పాటు చేసుకుని అధికారులందరినీ మానిటరింగ్ చేసుకుని మరి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టి ప్రజల అధికారులను అప్రమత్తం చేసి నిరంతరం నడుము లోతులో, ఆయన మోకాళ్ళ లోతులో నెలలో నడిచి ప్రతి ఇల్లును దగ్గరుండి పర్యవేక్షణ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ వరద జల్లే కార్యక్రమం రాజకీయాలు చేస్తున్నారు. సరైన విధం కాదు. ప్రజలకు మేలు చేయాల్సింది పోయి రాజకీయాలు చేయడం ఎంతకంటే సిగ్గులేదు, దౌర్భాగ్యం మరో పరిస్థితి లేదు వైఎస్ఆర్ పార్టీకి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కష్టం అంతా ఇంత కాదు. వెంటనే అధికారులతో స్పందించాడు, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాడు, కేంద్ర మంత్రిని పిలిపించాడు. ఎంతైతే నష్టం జరుగుతుందో అంత నష్టాన్ని కూడా కేంద్రానికి నివేదిక ఇచ్చిన దాంట్లో చాలా ఘనతమైన విజయం సాధించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అంతా మంచి ప్రభుత్వం. మునిపెన్నడూ లేని విధంగా మార్పులు చేర్పులు చేస్తున్నారు. 100 రోజులకి ఎంత అభివృద్ధి జరిగిందంటే ముందు ఇంకెంత అభివృద్ధి జరుగుతుందో మేమందరం ఎదురు చూస్తున్నాం. నిరుత్సాహంలోకి వెళ్ళిపోయిన ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికాన్ని అందరినీ కూడా శక్తి నింపి వాళ్ళందరికీ కూడా ఒక అభివృద్ధి పథకంలో నడిపించేలాగా, వాళ్ళు అభివృద్ధి పథకంలో నడిచేలాగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ప్రజల్లో కూడా చైతన్యం కలిగిందండి. ఏ ప్రభుత్వంలో కూడా గత ఎన్నడూ కూడా ఇలా జరగలేదండి. కానీ ఈ ప్రభుత్వం చూసి ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అయ్యారు. అభివృద్ధి పథకంలో వెళ్తుంది. ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నానండి. ఈ 100 రోజుల నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది చాలా మంచి ప్రభుత్వం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై మీ అభిప్రాయం? చాలా మంచిది. మన ఆస్తులు ప్రభుత్వం దగ్గర పెట్టుకొని మనం వేరే వాళ్ళ దగ్గర బతకడండి. మన ఆస్తులు మన హక్కు. అది బాబు గారు తీసుకున్న నిర్ణయం సరైందని చెప్పి నేను ఏకీభవిస్తున్నా దానికి. ఎన్టీఆర్ సామాజిక భద్రతా పెన్షన్ పెంచి ప్రతి నెల 1వ తారీఖు ఇస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? గత ప్రభుత్వం ఏం చేసిందంటే 3000 ప్రకటించి సంవత్సరానికి 250 పెంచారు. కానీ 2024 ఎలక్షన్ లో బాబు గారు రాగానే ఒకేసారి 1000 రూపాయలు పెంచి నెల ఇంటి దగ్గరికే పెన్షన్ ఇచ్చి ప్రతి అవ్వాతాతలకి ఆదర్శంగా నిలబడ్డాడు. ఆయన ఇంటికి పెద్ద కొడుకే దిక్కై ఉన్నాడు. ఆయన మెగా డిఎస్సి వచ్చింది కదా, దాని గురించి మీరేమనుకుంటున్నారు? చాలా హర్షిస్తున్నాను ఇది. ఎందుకంటే నిరుద్యోగ పెరిగిపోయింది. అలాంటప్పుడు మెగా డిఎస్సి ఇచ్చి మేమున్నాం మీకు అండగా అని చెప్పి బాబు గారు ఇచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే బాబు గారి ప్రభుత్వం గురించి మీరేం చెప్తారు? ఇది మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అంతా మంచి ప్రభుత్వం. విజయవాడ వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలా కష్టపడ్డారు, అలాగే ప్రజల ఇబ్బందులు దూరం అయ్యాయి కదా, మీకు ఎలా అనిపించింది? మాకైతే చాలా బాగుందండి. ఆ చంద్రబాబు నాయుడు 75 సంవత్సరాల వయసులోనూ ఎంత బాగా కష్టపడ్డాడంటే దేవుళ్లాగా మేము దండం పెట్టవలసి వస్తుంది. అదే జగన్ ప్రభుత్వం ఉంటే మట్టుగా ఎప్పటికి జనం అందరూ కొట్టుకొని వెళ్ళిపోను. మాకు చంద్రబాబు నాయుడు ఒక దేవుళ్లాగా అందరం కూడా చాలా అన్ని సదుపాయాలు జరిగాయి. మాకు మట్టుగా బాగా అన్ని అందినాయి. అన్ని నీళ్లు, ఫుడ్డు, మరి పాలు, పులిహార, ఉప్మాలు అన్ని అందినాయి మాకు మట్టుగా. కానీ చాలా బాగా చేశాడు. మాకు చంద్రబాబు నాయుడు ఉండడం మాకు దేవుడు అనుకున్నాం. వరదలు రావడం మేము బతికి బయటపడ్డాము. అదే జగన్ గారు ఉంటే మట్టుగా ఎప్పుడో మేము కొట్టుకెళ్ళిపోతాం. చాలా బాగా చేశాడు మాకు మట్టుగా. ఇది మంచి ప్రభుత్వం,
ఇది మంచి ప్రభుత్వం. ఇది మంచి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అంతా మంచి ప్రభుత్వం. నమస్తే అన్న, ఎలా ఉంది ఇప్పుడు కొత్త ప్రభుత్వం దగ్గర 100 రోజులు అవుతుంది. ఏం డెవలప్మెంట్స్ గమనించారు? గత ప్రభుత్వానికి దీనికి ఏం తేడాలు గమనించారు? వీళ్ళు ఎప్పట్లానే వాలంటీర్లతో 1వ తారీఖు అన్నారు, వాలంటీర్ లేకుండానే 1వ తారీఖే ఇస్తున్నారు. మామూలుగా ఇసుక కూడా ఫ్రీ అన్నారు, కూడా ఫ్రీయే వచ్చింది. మామూలుగా పోయినసారి 2000 చంద్రబాబు ఉన్నప్పుడు ఫ్రీగానే ఇచ్చారు. నేను కన్స్ట్రక్షన్ అప్పుడు 1000 రూపాయలకి ట్రాక్టర్ వచ్చేది. చక్కగా బిల్డర్లు అందరూ బాగా చేసుకునేవాళ్ళు. జగన్ వచ్చిన తర్వాత అదే ట్రాక్టర్ 5000 నుంచి 6000 అయింది. మామూలుగా 1 లక్ష రూపాయలు అయ్యేది అప్పుడు జగన్ వచ్చిన తర్వాత 5 లక్షలు అయింది కన్స్ట్రక్షన్ కాస్ట్. అలాగే ఇప్పుడు అది తగ్గిపోయింది. అంటే కన్స్ట్రక్షన్ కాస్ట్లో ఇసుక తగ్గడం మూలాన ఎక్కువ కన్స్ట్రక్షన్ జరిగింది. దీని మూలాన డెవలప్మెంట్ అనేది బాగా జరిగింది. అలాగే చంద్రబాబు గారి విజన్ బాగుండిద్ది అన్నమాట, చాలా బాగుండిద్ది. అదే జగన్ అయితే 5000 6000 పెట్టి ఇసుక బిల్డర్ల కన్స్ట్రక్షన్ చేయరు, డెవలప్మెంట్ ఉండదు. 2019లో జగన్మోహన్ రెడ్డి ఎక్కాడు. బొడవేరు కట్ట చుట్టూ ఆక్రమించేసుకున్నారు. మట్టి కూడా తవ్వుకొని ఆక్రమించుకున్నారు. ఖమ్మం నుంచి వరద ఎక్కువగా రావడం వలన బొడవేరు కట్టలు తెగి సింగనగర్ నుంచి రాజేశ్వరపేట, రాజీనగర్, కండ్రిక, బాంబే కాలనీ మొత్తం మునిగిపోయినాయి. ఇంట్లో అన్ని నష్టపోయామండి. చంద్రబాబు సింగనగర్ వచ్చి 55 సంవత్సరాలు ఉన్నా ఆయన బురదలో దిగి ఆ నీళ్ళలో తిరిగి జనాభాకి ధైర్యం అనేది చెప్పారు. నేనున్నాను, మీ కంగారు పడమాకండి, మీ ఫుడ్ వాటర్ అన్ని వస్తాయి మీ దగ్గరికి సహాయం ప్రకటించారు. ఇప్పుడు ఆటో కార్మికులకి మునిగిన వాళ్ళకి 10,000 సహాయం చేస్తామని చెప్పారు. ఇల్లు మొత్తం మునిగిపోయిన వాళ్ళకి 5,000, ఫస్ట్ ఫ్లోర్ ఉన్న వాళ్ళకి 10,000 ప్రకటించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. చాలా గర్వకాలం ఇది. చాలా మంచి నిర్ణయం అనేది తీసుకుంటాం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఇది మంచి ప్రభుత్వం. ఇది మంచి ప్రభుత్వం. ఇది మంచి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అంతా మంచి ప్రభుత్వం. రాష్ట్రం ఇంత కరువులో ఉండి కూడా ఏ వసతులు లేకపోయినా కానీ, ఇన్కమ్ లేకపోయినా కానీ ఏంటి ఏదో రకంగా చంద్రబాబు గారు కింద మీద పడి ఆ డబ్బుని ఆ టైంకి అందిస్తున్నారు చూసారా. ఇక పెంచి అయితే పోయిన 5 సంవత్సరాలు ఇవ్వటం అనేది పెద్ద గొప్ప కాదులే కానీ ఈ 5 సంవత్సరాలు ఇవ్వటం గొప్ప. అసలు రూపాయి లేకుండా ఎలాగోలా తీసుకొచ్చి పేదలకు ఇస్తున్నారు చూసారు పెన్షన్. అది కూడా టైంకి ఇస్తున్నారు చూసారు. చాలా గ్రేట్, చాలా గొప్పది. ఈ 3 నెలల నుంచి ప్రభుత్వం మారిన తర్వాత ఎలా ఉందంటారు? ఈ 3 నెలల నుంచి ప్రజాప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పెద్ద పెద్ద పరిశ్రమ వ్యాపారస్తులు కూడా అందరూ కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెడతానికి ఎంతో ఉత్సాహంతో చూపించి ముందుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అయితే బాగుంటుందని చెప్పని పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ఆంధ్రాకి కీ కడుతున్నటువంటి పొజిషన్ లో ఉంది. అంతకు ముందు చేసినటువంటి వ్యక్తి అసలు రాష్ట్రాన్ని ఎక్కడా కూడా పరిశ్రమలు లేకుండా, మన పిల్లలకు ఉద్యోగాలు లేకుండా అందరూ కూడా గంజాయికి డైవర్ట్ అయినటువంటి విషయం రాష్ట్రంలో విపరీతంగా జరిగింది. ఈ రోజు పరిశ్రమలు రావడంతో చంద్రబాబు నాయుడు గారు చేయటం వల్ల ఎంతో బాగుండి పిల్లలు కూడా చదువుకునే పిల్లలు కూడా అందరూ కూడా ప్రభుత్వం వైపు చూస్తున్నారు. ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగా ఉంది. ఈ 4 నెలల్లో విపరీతంగా ప్రజాదరణ పొందింది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. రాబోయే కాలంలో పరిశ్రమలు కూడా బ్రహ్మాండంగా వస్తాయి. ఇది చాలా మంచి ప్రభుత్వం. ఇది దేవుళ్ళు ఎలా ఉంటారో తెలియదు కానీ ఈ రోజు దేవుళ్ళగా ఆదుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే 80 సంవత్సరాలు ఉన్న వయసులో చంద్రబాబు నాయుడు గారు ప్రజల గురించి వరదల్లో ఒక పడవల మీద కానీ బేసిక్ తిరిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ రోజు గతం ప్రభుత్వం ఉండుంటే ఈ రోజు ప్రజలు ఒక్కలుగాడే మినిగోవాలి కాదని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వాళ్ళ నాయకులంతా కానీ ఎంప్లాయీస్ మొత్తాన్ని దింపి పనిచేపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు రాష్ట్రం ఇలా బాగుంది, మళ్ళీ రోడ్ల మీద ఇలా తిరుగుతున్నా అంటే బాబు గారు పుణ్యం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఆహారం పాలు కాంచి వాటర్ బాటిల్ కూడా ఇంటికి వచ్చి ఇచ్చారండి. వస్తువులు అయితే నష్టపోయాం కానీ మనుషులు ప్రాణాలు కాపాడిన వ్యక్తి ఆయన విమర్శించడానికి లేదు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నాం, అయినా సరే ముందుండి ప్రజలు ఇబ్బంది పడకూడదని చెప్పి వెహికల్స్ కి కానీ నష్టపరం ఇస్తా అని చెప్పాడు. ఇంటికి 25,000 రూపాయలు చొప్పున ఇస్తానన్నాడు. అంతకంటే ఏ ప్రభుత్వం ఇస్తారు సార్? ప్రజలు ఎంత శుభ్రంగా ఉన్నామంటే ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి ఉన్నాం మేము తెలియజేస్తాం. ఇది మంచి ప్రభుత్వం. ఇది మంచి ప్రభుత్వం. ఇది మంచి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అంతా మంచి ప్రభుత్వం.
నమస్తే అన్న. నమస్తే సార్. ఎలా ఉంది? దగ్గర 100 రోజులు అయింది గవర్నమెంట్ వచ్చి. ఏం గమనించారు మార్పులు? ఎట్లా ఉంది? ఆయన 3000 ఒకేసారి 4000 చేయడం అనేది అది మనం అంతకుముందు ప్రభుత్వంలో చూసాం. 250 అనేది పెంచాడు. ఒకేసారి 1000 రూపాయలు పెంచడం అనేది గ్రేట్. అది హ్యాండిక్రాఫ్ట్ వాళ్ళకి 6000 చేశాడు. అది మరి ఆయన వినూతమైన మనసు ఉంది, అతను ఒక విజన్ ఉంది, విజన్ గల లీడర్ కాబట్టి అంత ఒకేసారి అమౌంట్ పెంచి వాళ్ళకి అన్నం పెట్టగలిగాడు. అన్న క్యాంటీన్ ఎలా ఉంది? దాని భోజనం రుచి రోజు మీకు అందుతుందా? అందుతుంది, బాగానే ఉంది. మొన్న చేశానయ్యా, వారం కిందట మళ్ళీ వాళ్ళు వచ్చాను, అందుకని ఆ బండి అయిపోయి వచ్చా. డైలీ గుంటూరు వెళ్ళి వస్తాం. టేస్ట్ అది ఎలా ఉంది? బాగుంది సార్. 5 రూపాయలకి న్యాయమైన ఫుడ్ పెడతాం. అంతకు మించి అది మామూలుగా 34 రూపాయల ఫుడ్ అండి, 5 రూపాయలకి పెడుతున్నారు. అది నాణ్యమైన ఫుడ్. ఇప్పుడు పేదవాళ్ళకి కావాల్సింది పట్ల అన్నం, అది మేము నమ్ముతున్నాం. ఎందుకంటే రోడ్డు పక్కన ఎంతో మంది ఉన్నారు, తిండి లేక, ఉపాధి లేక, పనులు లేక, వాళ్ళు వచ్చి 5 రూపాయలు తింటున్నారంటే అది గ్రేట్. అది మనకి చంద్రబాబు గారు ఒక వరం లాంటి పేదవాళ్ళకి ఇచ్చింది వరం అనుకుంటాం. ఇది నాకు తెలిసిన ప్రకారం నేను చెబుతున్నా. అలాగే ఓవరాల్ గా జనం అంతా హ్యాపీగా ఉన్నారా? గవర్నమెంట్ నెంబర్ 1 అంటారా? ఇప్పుడు వరకు హ్యాపీగా ఉన్నారు సార్. ఆయనకి ఇంకా మనం 6 నెలలు సంవత్సరం టైం ఇస్తే ఆ పథకాలు కూడా నిదానంగా చేసి పెడతాడు. ఎందుకంటే 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉండి దాన్ని నిదానంగా ఆయన కంట్రోల్ చేసుకుంటా చేసి అడ్మినిస్ట్రేటివ్ పవర్ ఆయనకు తెలుసు. ఫస్ట్ నుంచి కూడా చేయగల సమర్థుడు, చేస్తాడు. మాకు నమ్మకం.